with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా తమాషా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఇమ్తియాజ్ అలీ. ఈ సినిమాలో రణబీర్ కపూర్ అలానే దీపికా పడుకొనే లీడ్ యాక్టర్స్ గా ప్లే చేయడం జరిగింది. నవంబర్ 27, 2015 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు ఎంతో దోచుకుందనే చెప్పాలి. స్పెషల్ గా ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది మన ఏఆర్ రెహమాన్ గారు. ఇంకా ఆయన పాటలంటే ఎలా ఉంటాయో తెలుసు కదా. అండ్ ఇందులో నా ఫేవరెట్ సాంగ్ అయితే మటర్ గస్టీ. అసలు ఎంత నచ్చుతుందంటే అంత నచ్చుద్ది నాకు ఈ సాంగ్. వెల్, సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఒక ఆన్ స్టేజ్ స్కిట్ అన్నట్టు స్టార్ట్ అవుతుంది. ఆ స్కిట్ లో మోనోటోనస్ లైఫ్ అంటే ఆఫీస్ లో మోనోటోనస్ లైఫ్స్ ఉంటాయి చూసారా, అట్లాగా ఆఫీస్ లో మోనోటోనస్ లైఫ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది పోర్ట్రే చేస్తూ ఉంటారు. ఇన్ జనరల్ అలాంగ్ విత్ దేర్ పాస్ట్స్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ ద్వారా చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే షిమ్లాలో జరిగే ఫ్లాష్ బ్యాక్ ఇది. షిమ్లాలో వేద్ చిన్నగా ఉన్నప్పుడు చాలా ఫ్యాసినేట్ అవుతూ ఉండేవాడు బై అ స్ట్రీట్ సైడ్ స్టోరీ టెల్లర్ హూ కీప్స్ మిక్సింగ్ అప్ హిస్ క్యారెక్టర్స్ అనే చెప్పాలి. అక్కడి నుంచి కట్ చేస్తే పెద్దయిన వేద్ ని తారా కలుస్తుంది ఆన్ అ హాలిడే ఇన్ కార్సికా. వాళ్ళు ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతారు. వాళ్ళొక వర్బల్ ప్యాక్ట్ క్రియేట్ చేసుకుంటారు టు నాట్ డిస్క్లోజ్ దేర్ రియల్ ఐడెంటిటీస్ సో దాట్ విత్ హోప్స్ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ ఇన్ లవ్. వాళ్ళు ఆ ఐలాండ్ ని కలిసి ఎక్స్ప్లోర్ చేస్తారు. వాళ్ళు ఎన్నో ఫ్రీక్వెంట్ జోవియల్ యాక్టివిటీస్ లో ఇంక్లూడ్ అవుతూ ఉంటారు. మూవీ క్యారెక్టర్స్ లా ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. వేర్ వేద్ ఆఫెన్ పోజెస్ లైక్ అ డాన్ అండ్ తారా ఏమో మోనా డార్లింగ్ లాగా. వాళ్ళిద్దరు బాండ్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. తారా వేద్ కి పడిపోతుంది, తనని ప్రేమిస్తుంది అని తను రియలైజ్ అవుతుంది. ఆఫ్టర్వర్డ్ షీ డిసైడ్స్ టు లీవ్ కార్సికా. అండ్ అక్కడి నుంచి కట్ చేస్తే యంగ్ వేద్ ఇస్ సీన్ క్వశ్చనింగ్ ద స్టోరీ టెల్లర్ అబౌట్ ద రీజన్ ఫర్ హ్యాపీనెస్, టైమ్స్ ఎండింగ్ ర్యాపిడ్లీ, సాడ్ పార్ట్స్ ఆఫ్ స్టోరీస్ అన్నిటి గురించి. ఇన్ ఇండియా తారా కోల్కతాకు వచ్చేసినాక వాళ్ళ ఫాదర్ టీ బిజినెస్ తనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ షీ ఎక్స్పాండ్స్ ఇట్ బై స్టార్టింగ్ అ లైన్ ఆఫ్ టీ బోటీక్స్ అండ్ టేకింగ్ ద కంపెనీ అహెడ్. 4 సంవత్సరాల తర్వాత తను ఢిల్లీకి ఒక వర్క్ పని మీద వెళ్తుంది. తను అప్పుడు కూడా వేద్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వేద్ వెళ్లే ఒక ఫ్రీక్వెంట్ స్పాట్ కి వెళ్తూ ఉంటది. షీ ఫైనలీ మీట్స్ వేద్ అండ్ లెర్న్స్ హి ఇస్ నౌ అ ప్రొడక్ట్ మేనేజర్. వాళ్ళ ఇద్దరు రియల్ ఐడెంటిటీస్ బయటపడతాయి. షీ బికమ్స్ ఎక్సైటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్. తన ఇనీషియల్ లవ్ గురించి తను ఒక స్టెప్ తీసుకోబోతుంది. హవెవర్ దే స్పెండ్ టైమ్ టుగెదర్, షీ నోటిసెస్ హౌ వాస్ట్లీ హిస్ charismatic persona and carefree attitude has changed. తాను చాలా డిఫరెంట్ గా మాట్లాడుతున్నాడు, చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు, చాలా ఫార్మల్ ఉంటున్నాడు. టైం కల్లా తను వచ్చేస్తున్నాడు. ఇంతకీ ఇదంతా అసలు ఏంటి, తనలో ఎందుకు అంత మార్పు వచ్చింది? తారా ఈ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలనుకుంటుందా? తీసుకున్నాక అసలు ఏమవుద్ది? ఇదంతా తెలుసుకోవాలంటే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా తమాషా.